ప్రార్థన. మహాగణుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, మరొక మారు ఈ ప్రాంతానికి మమ్మల్ని క్షేమంగా నడిపించారు, వాతావరణాన్ని అనుకూలపరిచారు. మాకు దయచేసినటువంటి ఈ చక్కటి ఆరోగ్యకరమైన స్థితిని బట్టి, వాతావరణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మీ బిడ్డలు నడిపించారు, మీ వాక్కులు వినిపించాలని తండ్రి. మొదటి వర్తమానం ద్వారా ఎన్నో మంచి విషయాలు, హెచ్చరికతో కూడిన మాటలు ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క దంపతులకు మీ దాసుల ద్వారా మీరు వివరించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరికొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా చెబుతున్న నాతో సహా ఇక్కడ కూడి ఉన్న మీ బిడ్డలందరితోనూ, శబ్దయంత్రం ద్వారా ఎందరైతే మీ మాటలు వింటున్నారో ఈ గ్రామ ప్రజలందరితో కూడా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని వేడుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఇంత గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజున మరొక మారు మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్కులను పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు, అలాగే మరి మనలందరినీ కూడా సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి దేవదేవుడిని ఎంతగానో స్తుతిస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు మాత్రమే మన జీవితాలకు, మన కుటుంబాలకు, ప్రతి ఒక్కరికి, యువకులకు, మరి కుటుంబ నాయకులకు, మన సమాజానికి, మన గ్రామానికి మరి చైతన్యాన్ని కలిగించేటటువంటి విషయాలు ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేద్దాం. మరి ఎవరు కూడా దయచేసి అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా, శ్రద్ధతో, భయభక్తులతో వినబడుతున్న మాటలు దేవుని మాటలను భావించి మరి ప్రేమపూర్వకంగా స్వీకరించవలసిందిగా మరొకసారి తెలియజేస్తున్నాను. సరే, అది అవనివ్వండి. ఈలోగా బైబిల్ తెరిచి మీరందరూ ప్రసంగి గ్రంథము దయచేసి చూడండి. ప్రసంగి గ్రంథము, బైబిల్లోని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఈలోగా అందరూ దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ప్రసంగి గ్రంథంలోని 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏమని రాయబడింది? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఎలా పుట్టించాడు దేవుడు? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మంచివారిగా దేవుడు పుట్టించాడు. పుట్టించిన దేవునిలో ఏ లోపం లేదండి. పుట్టించిన దేవునిలో ఏ తప్పు లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ పుట్టిన వారే వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. వివిధమైన తంత్రాలు. ఏంటా తంత్రాలు? చెడిపోవడానికి, పాడైపోవడానికి, తమలో ఉన్న యథార్థతను కోల్పోవడానికి, తమలో ఉన్న పరిశుద్ధతను, నీతిని కోల్పోవడానికి, నిర్దోషత్వాన్ని కోల్పోవడానికి, దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను కోల్పోవడానికి నరులు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు అనే మాట బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఎలా కల్పించుకున్నారు? ఏ విధంగా కల్పించుకున్నారు? పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా తెలియజేస్తుంది అనేది జాగ్రత్తగా మనం చూడగలిగితే, ఈ రోజున మనుషులందరూ కూడా ఒక తంత్రాన్ని పుట్టించుకొని, కల్పించుకొని పాడైపోయారండి. స్త్రీలని లేదు, పురుషులని లేదు, చిన్నలని లేదు, పెద్దలని లేదు. ఇదిగో ప్రతి ఒక్కరూ కూడా ఒక తంత్రాన్ని, అంటే చాలా ఉన్నాయి, అందులో ఒకదాని గురించి మీతో మాట్లాడుతున్నాను. ఒక తంత్రాన్ని కల్పించుకొని మనుషులు ఏ విధంగా చెడిపోయారు, మనుషులు ఏ విధంగా పాడైపోయారు, తమలో ఉన్న పరిశుద్ధతను, తమలో ఉన్న యథార్థతను ఏ విధంగా కోల్పోయారు, దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను కూడా ఏ విధంగా కోల్పోయారు అనే విషయాలు జాగ్రత్తగా బైబిల్లోనికి వెళ్ళి మనం చూద్దాం. అందులో ఒక విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి చూడండి. ఎఫెసీ పత్రిక, బైబిల్ గ్రంథంలోని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని ఒక చక్కటి మాట, హెచ్చరికతో కూడిన మాట, సంఘానికి ఇస్తున్నటువంటి మాట ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట ఇలా ఉంది.
మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో, దేవుని సహాయంతో సంఘానికి చెప్తున్నటువంటి మాట, ప్రతి ఒక్కరితో చెప్తున్నటువంటి మాట, ఇదిగో మద్యముతో మత్తులై ఉండకండి, ఎందుకంటే అందులో దుర్వ్యాపారము కలదు అని మాట్లాడుతున్నాడు. అంటే ఎందులో మత్తులుగా మీరు ఉండకండి? మద్యములో మత్తులుగా ఉండకండి, మద్యాన్ని సేవించకండి. అంటే మద్యాన్ని సేవించడం వలన నువ్వేమైపోతావు? మత్తుడు అయిపోతావు. మద్యాన్ని సేవించడం వల్ల నువ్వు మత్తురాలు అయిపోతావు. అందుకే మత్తులోకి వెళ్ళిపోకండి, మద్యంతో మత్తులై ఉండకండి అని పరిశుద్ధాత్మ ప్రేరణతో, దేవుని సహాయంతో అపోస్తలుడైన పౌలు గారు ఒక హెచ్చరికతో కూడిన మాట చెప్తున్నాడు. ప్రియులారా, మద్యం ఎంత ప్రమాదకరమైంది. మద్యం అనే తంత్రం ఆ ప్రారంభంలో కల్పించుకున్న వాళ్ళు ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది. తరాలు మారినా, ఇదిగో యుగాలు మారినా, కాలం మారినా సరే, అప్పుడెప్పుడో కల్పించుకున్న ఆ తంత్రం, మద్యం అనే ఆ తంత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ అది ఈ పలానా గ్రామం అని లేదు, పలానా ఊరు అని లేదు, పలానా ప్రాంతం అని లేదు, పలానా దేశం అని లేదు, ప్రతి ఒక్కరిలోకి వెళ్ళిపోయింది ఈ తంత్రం అనేది. ఈ తంత్రాన్ని కల్పించుకున్నారు. ఈ మద్యం అనే తంత్రాన్ని కల్పించుకోవడం వలన జరిగే నష్టాలు, అనర్థాలు, జరిగే ఆ పర్యవసానాలు, చూస్తున్నటువంటి ఆ పరిణామాలు అన్నీ ఇన్ని కావు. ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నామంటే మీకు తెలియంది కాదు, నేను ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మనం అందరం ఎదుర్కొంటున్న వాళ్ళమే. మనందరి కుటుంబాల్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు మద్యానికి బానిసలైన వారు, మద్యంలో కాలాన్ని గడుపుతున్నవారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, చాలామంది ఉన్నారు. ఆ మద్యాన్ని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ మద్యం వలన, ఆ మద్యాన్ని సేవించడం వలన నీ జీవితమే కాదు, నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం యొక్క జీవితాలు, లేకపోతే నీ సమాజం యొక్క పరిస్థితులు ఎలా మారిపోతాయో, ఏ విధంగా మారిపోతాయో కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచిస్తున్నప్పుడు మద్యాన్ని గురించి దేవుడు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశాడంటే, ఒకసారి సామెతల గ్రంథము దయచేసి చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. ఈ రోజున మద్యం గురించి మాట్లాడేటప్పుడు చాలామందికి, అనగా ఎవరైతే మద్యంలో బానిసలై ఉన్నారో వాళ్ళకి కొంచెం కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, కాస్త ఇబ్బందిగా ఉంటుంది. తప్పు చేస్తున్న వ్యక్తికే నువ్వు చేస్తుంది తప్పు అన్నప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది, బాధ వస్తుంది, ద్వేషం కూడా వస్తుంది. సో అలా కాకుండా ఒక్కసారి మనసు పెట్టి మంచి ఆలోచనతో, సహృదయంతో బైబిల్ ఏం చెప్తుంది, నన్ను పుట్టించిన దేవుడు ఏం చెప్తున్నాడు అనే ఆలోచనతో, అనే భావనతో మనం వాక్యాన్ని వినగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనాన్ని చూడగలిగితే, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. అంటే మద్యం సేవించిన వాడి వలన ఏం జరుగుతుందంటే అల్లరి. ఎక్కడైతే త్రాగుబోతులు ఉంటారో అక్కడ ఏముంటుందండి? అల్లరి ఉంటుంది. అక్కడ గొడవలు ఉంటాయి, అక్కడ సమస్యలు ఉంటాయి, కొంచెం హడావుడి ఉంటుంది. అంటే ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. అందుకే కింద చెప్తున్నాడు, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అని రాయబడింది. చూడండి, దాని వశమైపోయిన వారు. దేని వశము? మద్యం వశంలో ఉన్న వాళ్ళంతా కూడా జ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానులు అని బైబిల్ చెప్తుంది. ఆ మత్తులో ఉండేవాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు జ్ఞానవంతులు కారు. ఈరోజు మద్యం సేవించకపోతే నువ్వు మనిషివి కాదు, నువ్వు మగాడివి కాదు అనేటటువంటి మాటలు చెప్పి చాలా మందిని కూడా ఏం చేస్తారంటే ఈ మద్యం యొక్క రొచ్చులోకి, ఈ మద్యం యొక్క ఉచ్చులోకి తీసుకొస్తున్నారు. నువ్వు ఒకటి కాదు, 2 తాగితేనే నువ్వు మనిషివి, నువ్వు ఫుల్ తాగితేనే మనిషివి, నువ్వు సగం కాదు, పావు కాదు, ఇదిగో చాలా తాగాలి అప్పుడే నువ్వు మగాడివి అనే మాటలు మాట్లాడుతున్నారండి. అలా మాట్లాడి రెచ్చగొట్టి వాళ్ళ చేత మద్యం అలవాటు లేని వాళ్ళకు కూడా మద్యాన్ని అలవాటు చేస్తున్నారు. ఎంత బాధాకరం తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, బైబిల్లో ఉన్న గ్రంథకర్త లేదా ఈ భక్తుడు చెప్తున్న మాట, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది, తర్వాత మద్యము అల్లరి పుట్టిస్తుంది, దాని వశమైన వారందరూ కూడా జ్ఞానము లేనివారు అని బైబిల్లో కనిపిస్తుంది. అంతేకాదు, ఇదిగో మద్యాన్ని సేవించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో వివరంగా మాట్లాడుతూ దేవుడు 23వ అధ్యాయాన్ని చూడగలిగితే, ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వాక్యం నుంచి మనం చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29 నుంచి ఏమని రాయబడిందంటే, ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమలు వస్తాయి, ఎవరికి దుఃఖాలు వస్తాయి, ఎవరికి జగడములు అంటే గొడవలు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు,
ఏ కారణం ఉండదు, కానీ ఒంటి నిండా దెబ్బలు ఉంటాయి. రాత్రి వేళ ఏం జరిగిందో గుర్తుండదు, కానీ దెబ్బలతో ఉదయం పూట కనిపిస్తాడు. ఎవరొచ్చి కొట్టారో, ఎలా తగిలిందో ఏమీ గుర్తుండదు. అందుకే ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, సరిగా చూపు కనపడదండి, తిన్నగా నడిచే పరిస్థితి ఉండదు, చూపును కోల్పోయే పరిస్థితి, ముందు ఎవరున్నారో ఎవరు లేరో అర్థం కాదు. అందుకే చూడండి, మనుషులతో మాట్లాడతారు కొద్దిసేపు, ఆ కింద పడుకున్నప్పుడు అంటే పడిపోయినప్పుడు అక్కడ కుక్క వచ్చింది అనుకోడు, కుక్కతో కూడా మాట్లాడతారు. కుక్కతో కూడా మాట్లాడతారండి. అర్థం కాదు. అంటే మనం చెబుతున్నప్పుడు మనకి ఇది కొంచెం నవ్వులాటగా అనిపించినా వాస్తవాలు ఇవి, మనం సమాజంలో చూస్తున్నాం కదా. పురుగులతో మాట్లాడతారు, అసలు అక్కడ ఎవరు ఉండరు కానీ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఏంటి వాళ్ళ ఆలోచన? ఏమీ కనపడదు, ఏమీ అర్థం కాదు. ఎందుకనంటే మత్తులో ఉన్నారు. ఏ మత్తులో? మద్యం మత్తులో ఉన్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ బైబిల్లో ఉన్న గ్రంథకర్త. ఇదిగో 30వ వచనంలో, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, అలాంటి వాళ్ళకే కదా శ్రమలు, అలాంటి వారికే కదా గాయాలు, అలాంటి వారికే కదా దుఃఖం. దుఃఖం అంటే, అయ్యో నేను తాకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా తాగాను, పెద్ద గొడవ అయిపోయింది, ఇప్పుడు కేసులు అంటున్నారు, స్టేషన్లు అంటున్నారు, కోర్టులు అంటున్నారు, అయ్యో ఆ రోజు నేను తాగడం వల్లే కదా ఇలా జరిగిందని చెప్పేసి దుఃఖం. ఎవరికి చింత, ఎవరికి దిగులు, ఎవరికి ఆందోళన, ఎవరికి కలవరం? ఇదిగో ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే కదా, అలాంటి వారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగా గిన్నెలో తలతలలాడుచుండగా త్రాగుటకు రుచిగా ఉండగా దయచేసి ఇదిగో దాని వైపు చూడొద్దు అని దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అది ఎర్రగా ఉన్నా, అది నిగనిగలాడుతున్నా, అది చాలా బాగున్నా సరే, అది తాగటానికి రుచిగా ఉన్నా సరే, దాన్ని మాత్రం నువ్వు చూడకు, దాని వైపు కన్నెత్తి కూడా చూడకు అని దేవుడు చెప్తున్నాడండి. మంచిదైతే దేవుడు తాగొద్దని చెప్తాడా? మంచిదైతే దేవుడు దాని వైపు చూడొద్దని చెప్తాడా? అంటే మంచిది కాదనే కదా, అది తాగటం వలన నీకు ప్రమాదం అనే కదా, అందుకే దేవుడు దాని వైపు చూడొద్దు, దాని దగ్గరికి నువ్వు వెళ్ళొద్దని చెప్తున్నాడు. అంతేకాదు, దాన్ని ఎలా పోలుస్తున్నాడంటే 32వ వచనంలో, పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. సర్పం వలె కరుస్తుంది. పెంచుకున్న పాము కాటేయకుండా ఉంటుందా? ఎంత పెంపుడు పామైనా ఖచ్చితంగా ఏదో ఒక రోజున కాటేస్తుంది, దానికి తెలియదు కదా. సో అంత ప్రమాదకరమైంది. మద్యం కూడా అలాంటిదే, స్లో పాయిజన్ లాంటిది. చిన్నగా 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 నీ దేహం అంతా పాకిపోయి, నీ రక్తంలో కలిసిపోయి, నీ అవయవాలలో చేరిపోయి, నీ అవయవాలను నాశనం చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, నీ బలాన్ని తీసేస్తుంది, నీ శక్తిని హరించి వేస్తుంది, నీ రక్తాన్ని కలుషితం చేస్తుంది, ఎందుకు పనికిరాని వ్యక్తిగా నిన్ను నీ కుటుంబాన్ని మార్చేస్తుంది. అంత ప్రమాదకరమైనది మద్యం, అంత దారుణమైనది మద్యం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడంటే, విపరీతమైన నీ కన్నులు కనపడతాయి అన్నాడు. విపరీతమైనవి నీ కన్నులు కనపడతాయి. మత్తులో ఉన్నప్పుడు అర్థం కాదు కదండి. నీవు వెర్రి మాటలు పలుకుతావు, వెర్రి మాటలు, స్పష్టమైన మాటలు ఉండవు, వెర్రి మాటలు. ఏం మాట్లాడుతున్నావో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. చూడండి, కాసేపు ఇంగ్లీష్లో మాట్లాడతారు, కాసేపు హిందీలో మాట్లాడతారు, కాసేపు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. పిలుస్తున్నారా లేకపోతే పలుకుతున్నారా, లేదా ఎవరో వచ్చి కూర్చున్నట్టు వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు, ఏమీ అర్థం కావు. వెర్రి మాటలు, అవన్నీ కూడా పిచ్చి మాటలు. ఎలా వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఆ మత్తులో వస్తున్నాయి. ఆ మత్తు నిన్ను ఎంత భయంకరంగా మార్చేస్తుంది, ఆ మత్తు నీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది, ఆ మత్తు వలన నీకు ఎన్ని అవమానాలు, నీకెన్ని నిందలు, ఇదిగో సమాజంలో నీకు ఎలాంటి పేరును తీసుకొచ్చి పెడుతుంది అనేది జాగ్రత్తగా మనం ఆలోచిస్తున్నప్పుడు, ఒకటి కాదు రెండు కాదండి. ఏమండి, త్రాగుబోతులను ఎవరైనా పట్టించుకుంటారండి? ఇప్పుడు మన కుటుంబంలోనే ఎవరో ఉన్నారండి, త్రాగుబోతులు ఉన్నారండి. నిత్యం త్రాగుతూ తన జీవితాన్ని గడుపుతున్నాడు. కుటుంబాన్ని, భార్యను, పిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. భార్య కూలినాలి చేసుకుని కుటుంబాన్ని పోషించే భయంకరమైన స్థితిలో బ్రతుకుతుంది భార్య. భర్త సహాయం లేదు, పుట్టింటి సహాయం అంతకంటే లేదు. మరి కన్న పిల్లల్ని వదిలిపెట్టుకోలేక, భర్త సరైనవాడు కాకపోయినా కట్టుకున్న భర్త కోసం, ఆ పసుపు కుంకాల కోసం, లేకపోతే పిల్లల కోసం, ఆ పుట్టింటి గౌరవ మర్యాదలు కాపాడటం కోసం నిజంగా ఆ తల్లి లేదా ఆ తల్లులు చాలామంది కష్టపడుతూ నలిగిపోతూ ఉంటారండి. వాళ్ళే రెక్కల కష్టం చేసుకొని, పని చేసుకొని, రూపాయి సంపాదించుకొని పోషించుకుంటారనమాట. తమ కుటుంబాన్ని పోషించుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మన కుటుంబంలో ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పుడు అందరికీ మనం గొప్పగా చెప్తాం, కానీ ఒక త్రాగుబోతుడు కనిపించాడు అనుకోండి, ఫంక్షన్కి ఆహ్వానిస్తామా? ఆహ్వానించం మనం, పట్టించుకోరు. అంటే సమాజంలో వాళ్ళకి విలువ అనేదే లేదు. వీడు ఒక త్రాగుబోతురా అనే ఒక పేరు, నీకు ఒక మంచి పేరును తీసుకురానిది నీకు అవసరమా? నిన్ను సమాజంలో గౌరవం లేని వ్యక్తిగా ఉంచేది నీకు అవసరమా? నిన్ను అగౌరవపరిచేది, నిన్ను అవమానంగా చూపించేది, నిన్ను నాశనం చేసేది నీకు అవసరమా? అది దేవుడు తన వాక్యం ద్వారా మనకు చెప్తున్నటువంటి మాట.
ఆ తర్వాత చూడండి ఏం మాట్లాడుతున్నాడు. 34 వచనం, నీవు నడి సముద్రమున పండుకొను ఆనివలే ఉంటావు. కాలువ పక్కన పడుకున్నా సరే, మురికి కాలువలో ఉన్నా సరే, బా నడి సముద్రంలో పడుకున్నంత ఆనందంగా ఉంటుందంట. అంటే ఆ మత్తులో ఎక్కడ పడుకున్నాడో అర్థం కాదు, ఎక్కడ ఉన్నాడో అర్థం కాదు. అలాంటి దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాము. అవసరమా చెప్పండి? నిన్ను ఒక విలువ లేనివాడిగా చూస్తుంది సమాజం. నీకు విలువను తెచ్చిపెట్టింది నీకెందుకయ్యా? అందుకే దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు, వద్దు. అది ఎలా ఉన్నా సరే, అది రుచిగా ఉన్నా సరే దాని వైపు చూడొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. నీ జీవితాన్ని, నీ బ్రతుకును నాశనం చేసుకోవద్దు. ఆ తంత్రాన్ని, ఆ మంత్రాన్ని వదిలిపెట్టు, విడిచిపెట్టు అని దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు. అంతేకాదు 35వ వచనాన్ని చూడగలిగితే, నన్ను కొట్టినాను, నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినా నాకు తెలియలేదు. నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెదుకుదునని నీవు అనుకుంటావు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు షాపులు ఓపెన్ చేస్తారా, ఎప్పుడు ఉదయాన్నే లేచి వెళ్ళి ఆ షాప్ ముందు నిలబడి ఆ మద్యాన్ని కొనుక్కొని ఈ తలనొప్పిని తగ్గించుకోవాలా అనే ఆలోచన చేస్తూ ఉంటారండి. ఉదయం తలనొప్పి వచ్చింది, తాగావు, బాగానే ఉంది, మరలా సాయంత్రం దాని జోలికి ఎందుకు వెళ్తావు? మరలా వెళ్తారు. తలనొప్పి లేకపోయినా వెళ్తారు. తలనొప్పి ఉంటే తలనొప్పి ఉన్నా వెళ్తారు, తలనొప్పి లేకపోయినా వెళ్తారు. ఏమంటే బాధ కలిగినా వెళ్తారు, బాధ లేకపోయినా వెళ్తారు, సంతోషం ఉంటే వెళ్తారు, పండగ ఉంటే వెళ్తారు, పండగ లేకపోతే వెళ్తారు. కూలికి వెళ్ళినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తే వెళ్తారు, కూలి తక్కువ వచ్చిందన్న బాధలో వెళ్తారు. ఏదో ఒక నెపం, ఏదో ఒక కారణం. కుటుంబంలో గొడవలు జరిగినప్పుడు వెళ్తారు, కుటుంబంలో ఏ గొడవ లేదు, ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంది, కొద్దిగా దాగాలనే ఆలోచనతో వెళ్తారు. ఒక కారణం ఉండదండి, ఒక ప్రత్యేకమైన కారణం ఉండదు. కారణం లేకపోయినా సరే ఆ త్రాగుడు అనే ఆ వ్యసనంలో ఉండిపోయి తాగటం కోసం ప్రాకులాడతారు. వద్దు. అలా తాగటం వలన, అలాంటివి పనులు చేయటం వలన ఏం జరుగుతుంది? ఏమంటే బైబిల్ గ్రంథాలు మీకు ఒక నలుగురిని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. నలుగురు విషయాలు. బైబిల్లో నోవహు అనే భక్తిపరుడు ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. నోవహు గారు జలప్రళయంలో ఆయన ఓడ కట్టుకొని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు కదా. ఆ నోవహు గారు ఒక తోటను ఆయన వేశాడనమాట, ద్రాక్ష తోటను ఆయన వేశాడు. వేసినటువంటి ఆ ద్రాక్ష తోటను మరి బాగా తాగేశాడు. అంటే ఆ ద్రాక్షాలు ఎక్కువ తాగేసేయటం వలన, అధికంగా సేవించటం వలన బాగా మత్తుడైపోయాడు. ఆ మత్తులో ఆయన ఏం చేశాడో, ఆ మత్తులో ఆయన ఏమైపోయాడు అన్నది ఒక్కసారి ఆ మాట చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము, దయచేసి చూడండి ప్రియులారా. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనాన్ని చూడగలిగితే, నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. తర్వాత పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై, అంటే అధికంగా సేవించాడు, మత్తుడయ్యేంతగా తాగాడు. ఆ మత్తుడైపోయి తన గుడారములో, తన ఇంటిలోనే ఉన్నాడు. కాకపోతే ఎలా ఉన్నాడు అనంటే వస్త్రహీనుడుగా ఉన్నాడు అనే మాట ఉంది చూడండి. వస్త్రహీనుడయ్యాడు. వస్త్రహీనుడు అంటే ఒంటి మీద బట్టలు కూడా లేవు, ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉన్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప భక్తులైనా సరే వాళ్ళలో లోపాలు మనకు కనిపిస్తాయి, వాళ్ళలో బలహీనతలు మనకు కనిపిస్తాయి ప్రియులారా, ఒక్క యేసుక్రీస్తు ప్రభువులో తప్ప. అబ్రహాము గారిలో కావచ్చు, ఇదిగో దావీదు గారిలో కావచ్చు, సొలొమోను గారిలో కావచ్చు, ఎంత భక్తిపరుడైనా, ఎంత మంచివాడైనా సరే, బైబిల్లో ఎంత గొప్ప శక్తివంతుడైనా సరే, ఇదిగో అతనిలో ఏదో ఒక లోపం మనకు కనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఏ లోపం, ఏ మచ్చ, ఏ డాగు మనకు కనపడదండి. అంత పవిత్రుడు, అంతగా నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు ప్రభు అన్నమాట. సో ఈ నోవహు అనే ఆయన ఈ మంచి భక్తిపరుడు, మంచి విశ్వాసి కావచ్చు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? తాగి మత్తుడైపోయాడు. అంటే ఆ మత్తులో తన వస్త్రాలను కోల్పోయాడు, వస్త్రహీనుడై పడిపోయాడు. నీ ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో తెలియనటువంటి స్థితిలోకి నిన్ను తీసుకెళ్ళిపోతుంది ఆ మత్తు. అది నీకు అవసరమా? నీ ఒంటి మీద నీ బట్టలు లేకుండా చేసేది నీకు అవసరమా? ఆ తర్వాత కొడుకు వచ్చాడు, చూసిన తర్వాత బయటికి వెళ్ళి సహోదరులతో చెప్పాడు, ఇదిగో అన్న, తమ్ముడు, నాన్న బట్టలు లేకుండా పడిపోయాడురా ఎగతాళిగా. నీ పిల్లల దృష్టిలో కూడా నువ్వు మంచి పేరును కోల్పోయే పరిస్థితి, నీ పిల్లల దగ్గర కూడా గౌరవాన్ని కోల్పోయే పరిస్థితి, నీ పిల్లల దగ్గర కూడా మర్యాదను కోల్పోయే పరిస్థితి, నీ పిల్లల దగ్గర నీకు ఉండవలసిన ఆ భయం కూడా కోల్పోయే పరిస్థితి. నానే ఉంది ఒక పని పాట లేనోడు, నాన్న ఒక తాగుబోతోడు. ఇందాక చెప్పారు కదా సహోదరుల వాక్యం చెప్పేటప్పుడు, నానే ఉంది ఒక తాగుబోతోడు, నానే ఉంది ఒక విలువ లేనివాడు. ఎక్కడికి వెళ్ళావురా అని అడిగితే నాన్న చెప్పడం సమాధానం, నువ్వే సరిగ్గా లేవు, నువ్వు నాకు చెప్పేదేంటి అని అంటాడు.
నువ్వే కరెక్ట్గా లేవు, నీ బతికే సరిగ్గా లేదు, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నువ్వు నాతో మాట్లాడేది ఏంటి అంటాడు కొడుకు. ప్రభునందు ప్రియులరా, నోవాహు గారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అంటే ఆ మత్తులో ఆయన ఏంటి, తన బట్టలను కోల్పోయాడు. అంటే ఒంటి మీద వస్త్రం ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే మత్తు మనల్ని ఏం చేస్తుందంటే వస్త్రహీనులుగా చేస్తుంది. అంతేకాదు మత్తు మనల్ని ఏం చేస్తుందంటే వావి వరసలు కూడా చూడనివ్వకుండా చేస్తుంది. మత్తు అంత భయంకరమైందంటే మద్యం అనే మత్తు వావి వరసలు కూడా చూడనీయకుండా చేస్తుంది. ఈ మధ్యకాలంలో న్యూస్ వచ్చింది, మీరు చూసారో లేదో తెలీదు. ఒక కన్న కొడుకే ప్రతిరోజు తాగి వచ్చి తల్లితో అసభ్యంగా ప్రవర్తించడం, తల్లితో ఎలా పడితే అలా మాట్లాడటం చేసేసరికి ఆ తల్లి చూసింది సహించింది ఇక గొడ్డలు తీసుకుని నరికేసిందండి. ఆ తల్లి గొడ్డలు తీసుకొని నరికేసింది. ఇలాంటి వాడు పుట్టకూడదు, ఇలాంటి వాడు నా కడుపున చెడబుట్టాడు అని చెప్పి ఆ తల్లే గొడ్డలు తీసుకుని నరికేసింది. అండి ఏ తల్లి అయినా గొడ్డలు తీసుకుని నరకగలుగుతుందండి? పిల్లోడి మీద గీత పడినా తట్టుకోలేదు. పిల్లోడికి ముళ్ళు గుచ్చుకుందంటే తనలో ముళ్ళు గుచ్చుకున్నంతగా వెలవెల్లాడిపోతుంది. పిల్లోడికి జ్వరం వస్తే తనకు జ్వరం వచ్చినంతగా బాధపడిపోతుంది. రాత్రి అంతా నిద్ర లేకుండా ఉంటుంది. అంత గొప్ప ప్రేమ చూపించే ఆ మాతృమూర్తి ఏం చేసిందంటే గొడ్డలు తీసుకొని తన చేతులతోనే తాను నరకాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంటే ఆ కొడుకు యొక్క ప్రవర్తన ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసింది. తాను లొంగిపోవటానికి కూడా సిద్ధపడింది. ఎవరు ఆమెను ఏం అనలేదు. చట్టాలు కేసులు కూడా ఆమె మీద మోపించలేదన్నమాట. ప్రభునందు ప్రియులరా, అంటే వావి వరసలు కూడా లేకుండా చేస్తుంది మద్యం అనేది. అంత భయంకరమైందండి, అంత ప్రమాదకరమైందండి. బైబిల్ గ్రంథంలో లోతు అనే ఒక ఆయన ఉన్నాడు, నీతిమంతుడు, మంచి భక్తిపరుడు. అలాంటి ఆయన మరి కుమార్తెలు ఏం చేశారంటే లోతు గారికి మద్యాన్ని పోపించి, అంటే బాగా మత్తుడయ్యేదాకా కన్న కూతుర్లే ఆయనకు పోపించేసి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, పిల్లల్ని సంపాదించుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ప్రపంచంలో ఎవరు లేరు, ఇక మన నాన్న, ఇక మన ఇద్దరమే ఉన్నావురా, ఇక మన ముగ్గురం తప్ప ప్రపంచం అంతా అంతమైపోయింది, ప్రపంచం అంతా నాశనం అయిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి, సొదొమ గొమొర్రా ప్రాంతాలు మాత్రమే దేవుని చేత నాశనం అయిపోయాయి అన్నమాట. దేవుని చేత శిక్షలోకి వెళ్ళిపోయాయి. కానీ లోకమంతా పాడైపోయింది, లోకమంతా నాశనం అయిపోయింది, ఇక మన ముగ్గురం తప్ప ఎవరూ లేవు అనుకునే ఆలోచనతో, ఆ అజ్ఞానపు ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే, ఇక నాన్న ముసలోడైపోయాడు, ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పోతాడో తెలీదు, కాబట్టి మనం నాన్నకే మద్యం తాగించి, ద్రాక్షారసం తాగించి మత్తుడుగా చేసి, ఆ మత్తుడుగా ఉన్నప్పుడే మనం వెళ్ళి నాన్నతో ఉన్నాము, అప్పుడు పిల్లల్ని సంపాదించుకుందాం అనేది వాళ్ళ ఆలోచన. అయితే ఆ మత్తులో ఆయన ఏం చేశాడో కూడా తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడండి. అంటే ఆ మత్తు చూసారా, ఇదిగో నా దగ్గరికి వచ్చింది భార్య, పిల్లల, లేకపోతే నా కూతురులా, లేకపోతే నా తల్లి, నా చెల్లె, నా అక్క అనే ఆలోచన, అనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయే విధంగా చేస్తుంది మత్తు. అంత భయంకరమైంది, అంత ప్రమాదకరమైంది. అక్కని అక్కగా చూడలేని పరిస్థితి, చెల్లిని చెల్లిగా చూడలేని పరిస్థితి, తల్లిని తల్లిగా చూడలేని పరిస్థితి, ఇదిగో బయట ఉన్న పొరుగు స్త్రీలను పొరుగు స్త్రీలుగా చూడలేని పరిస్థితి, కడుపును పుట్టిన కూతుర్లను కూడా సరిగ్గా చూడలేని పరిస్థితి. అది మనకు అవసరమా? అది నీకు అవసరమా? ఏ తమ్ముడు, అది మనకు అవసరం? ఆలోచించండి. ప్రభునందు ప్రియులరా, వద్దు, అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అంటే వావి వరసలు కూడా చూడనివ్వకుండా చేస్తుంది. నీ దగ్గరికి ఎవరు వచ్చాడో కూడా తెలియకుండా చేస్తుంది. అసలు వచ్చింది పురుషుడా స్త్రీయా అని కూడా తెలియకుండా చేసేస్తుంది మత్తు. అంత భయంకరమైంది, అంత ప్రమాదకరమైంది. అందుకే చెప్తున్నాడు పౌలు గారు ప్రారంభంలో, మద్యముతో మత్తులై ఉండకండి అని చెప్పాడు. అలా మద్యంతో మత్తులవ్వడం వలన ఏం జరుగుతుందంటే, ఇదిగో అది నీకు అల్లరి కలిగిస్తుంది, అది నిన్ను వెక్కిరింతల పాలు చేస్తుంది. దాని వశమైపోయే వారంతా కూడా జ్ఞానం లేనివారే. అలాంటి వాళ్ళకి శ్రమలు వస్తాయి, అలాంటి వాళ్ళకి బాధలు వస్తాయి, అలాంటి వాళ్ళకి దుఃఖం కలుగుతుంది, అలాంటి వాళ్ళకి చింత కలుగుతుంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలీదు. ఇదిగో కాలవ దగ్గర పడుకున్నా సరే నడి సముద్రంలో పడుకున్న ఫీలింగ్ వస్తుంది. మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళు వావి వరసలు కూడా చూడలేని పరిస్థితి వస్తుంది. అది మనకు అవసరమా? మన నోరు సరిగ్గా ఉండదు, మన మాట తీరు సరిగ్గా ఉండదు. ఏమండి, బైబిల్లో మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. దావీదు గారి కాలంలో ఒక అతను ఉన్నాడు. అతని పేరేంటంటే నాబాలు. విన్నారా? నాబాలుకి చక్కటి భార్య అబీగయిలండి. మీరు చాలాసార్లు వినే ఉంటారు. నాబాలు ఎలాంటి వాడు అంటే మోటోడు, దుర్మార్గుడు, దుష్టుడు, మూర్ఖుడు అని బైబిల్లో అతనికి ఇవ్వబడిన బిరుదులు. ఎవరైనా
ఎలాంటి బిరుదులు సంపాదించుకుంటారు? పద్మశ్రీలు, పద్మవిభూషణం, లేకపోతే భారతరత్న అనే మంచి మంచి బిరుదులు సంపాదించుకుంటారు. కానీ నాబాల్ అనేవాడు ఎలాంటి బిరుదులు సంపాదించుకున్నాడు తెలుసా? మోటోడని, దుర్మార్గుడని, దుష్టుడని, మూర్ఖుడని అలాంటి బిరుదులు సంపాదించుకున్నాడు. అలాంటి వాడికి చక్కటి భార్య, అలాంటి వాడికి అందమైన భార్య, అలాంటి వాడికి గుణవతి అయిన భార్య, అలాంటి వాడికి జ్ఞానవంతురాలైన భార్య వచ్చింది. అది బాధ. అలాంటి వాడు ఏం చేశాడంటే ఆ మత్తులో ఉన్నప్పుడు దావీదు గారు నాబాలు యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. ఇదిగో నాబాలు, నీ ప్రాంతానికి నేను వచ్చాను, కొంచెం నాకు నీ సహాయం అవసరం, నాకు నీతో పని పడింది అన్నప్పుడు వెంటనే దావీదు గారు తన సేవకులను పంపించి నాబాల్ని రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు నాబాలు ఆ మత్తులో ఉండి ఏం మాట్లాడాడు తెలుసా? యెషయా ఎవడో, యెషయా కుమారుడు ఎవడో, దావీదెవడో అయ్యడో నాకు తెలీదో అని లెక్క లేకుండా మాట్లాడు, నోటికొచ్చింది అడ్డు అదుపు లేకుండా మాట్లాడు. చివరికి ఏమయ్యాడు తెలుసా? దావీదు గారు ఖడ్గం తీసుకొచ్చి నరికేద్దాం అనుకున్న టైంలో భార్య అడ్డుపడింది. అయ్యా అయ్యా అయ్యా, నా భర్త చేసింది తప్పే, దయచేసి క్షమించయ్యా, నా ముఖం చూడయ్యా, ప్లీజ్ అయ్యా అని రిక్వెస్ట్ చేసినప్పుడు సరే అని చెప్పి దావీదు గారు ఆమెను బట్టి ఓర్చుకున్నాడు. కానీ దేవుడు ఊరుకోలేదండి. ఎందుకో తెలుసా? దావీదు గారు దేవుని సేవకుడు, దేవుని చేత స్వయంగా అభిషేకించబడినటువంటి వ్యక్తి, ఒక ప్రవక్త, కాబోయే ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు. అలాంటి దావీదు గారి గురించి ఎప్పుడైతే నాబాలు చెడ్డగా తప్పుగా మాట్లాడాడో దేవుడు మాత్రం సహించలేదు. ఈరోజు సేవకులను చూడండి ఎలా మాట్లాడతారు, గౌరవం లేకుండా, వచ్చాళ్లే ఏందంట లెక్క లేకుండా మాట్లాడతారు. సేవకులు ఏం మాట్లాడకపోవచ్చు, సేవకులు తగ్గించుకుని ఉండొచ్చు, కానీ జాగ్రత్త, సేవకుల పక్షాన దేవుడు ఊరుకోడు. సేవకులనే కాదండి, ఎవరి విషయంలో దేవుడు ఊరుకోడు. నువ్వు అన్యాయం చేస్తే దేవుడు ఊరుకోడు, నువ్వు అవినీతిగా మాట్లాడితే దేవుడు ఊరుకోడు, నువ్వు తప్పుగా మాట్లాడితే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే నీకు నోరిచ్చింది ఎలా పడితే అలా మాట్లాడడానికి కాదు, బూతులు మాట్లాడడానికి కాదు, సరసోక్తులు మాట్లాడడానికి కాదు, వాటి గురించి వీడి గురించి మాట్లాడి నీ నోటిని అపవిత్రం చేసుకోవడం కాదు దేవుడు నీకు ఆ నోరిచ్చింది. మంచి మాటలు పలకాలని, మేలు చేసే మాటలు పలకాలని, క్షేమాభివృద్ధి కలిగించే మాటలు పలకాలని దేవుడు మనకు నోటిని ఇస్తే ఆ నోటితో మనం మాట్లాడకూడని మాటలని, అంటే దుర్భాషలు మాట్లాడతాం, సరసోక్తులు మాట్లాడతాం, కామెంట్ చేస్తాం, అపహాస్యం చేస్తాం, వాళ్ళిట్లా వీళ్ళిట్లా, పలానా అమ్మాయి, పలానా అబ్బాయి, పలానా ముసలోడు, పలానా ముసలామ, లేకపోతే పలానా వాడు, పలానా కులపోడు, పలానా మతానికి చెందినోడని, రాజకీయాల గురించి అడ్డు అదుపు లేకుండా నోటికి వచ్చిన ప్రతి మాట మాట్లాడుతుంటాం. అందుకు కాదు దేవుడు మనకు నోరిచ్చింది. నాబాలు ఆ మత్తులో ఎలా పడితే అలా మాట్లాడిన తర్వాత పొద్దున్నే లేవగానే మత్తు తీరిపోయిన తర్వాత భార్య చెప్పిందనమాట, ఏమయ్యా రాత్రి ఎంత పని చేసావు తెలుసా, ఏం మాట్లాడతారు, దావీదు గారి సేవకులు వస్తే ఎలా పడితే అలా మాట్లాడావు అంటే అప్పుడు భయపడిపోయాడు. అమ్మో వచ్చేస్తాడు ఇక దావీదు గారు వచ్చి నన్ను చంపేస్తాడని భయపడ్డాడు. తాగటం ఎందుకు, మాట్లాడటం ఎందుకు, మరలా తర్వాత భయపడటం ఎందుకు? అంటే ఎవరికి శ్రమ, ఎవరికి చింత, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి హేతువు లేని గాయాలు? ఇదిగో మద్యముతో, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, మద్యముతో మత్తులై ఉన్నవారికే కదా అని మాట్లాడుతున్నాడు దేవుడు బైబిల్లో. అంటే విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోతాం, ఆలోచన కోల్పోతాం, తెలివిని కోల్పోతాం, ఏం మాట్లాడతామో తెలీదు. ఒక కుటుంబంలో బాబాయ్ అండి తన అన్న కుమార్తెతో, అంటే తన అన్న కుమార్తె ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అని పిలిచి రమ్మన్నాడంటండి ఆ మత్తులో. అంటే అన్న కూతురుని, తన అన్న కూతురు అంటే తనకు కూతురు కాదా? అంటే ఇవి మాట్లాడడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంది నాకు వాస్తవంగా చెప్పాలంటే. ఇలాంటివి చెప్పాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఇరిటేటింగ్గా ఉంది ఇలాంటి విషయాలు పంచుకోవడానికి కూడా సమాజంలో. ఎందుకంటే పవిత్రమైన మాటలు, పవిత్రమైన స్థలం ఇది. ఈ పవిత్ర స్థలంలో, ఈ పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైన మాటలు మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉంది, గుండె వేదనగా దుఃఖంగా ఉంది నాకు. సో బావి వరసలు లేవు, ఆ మత్తులో ఉండి పిలుస్తున్నాడంట రామ్మ అని. ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించండి. ప్రభునందు ప్రియులారా, అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, వద్దయ్యా వద్దు, నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దు. ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పు? ఇంకొకడు ఉన్నాడు, 4వ వ్యక్తి. మీకు ఇంతకుముందు కూడా నేను జ్ఞాపకం చేశాను, దేవాలయంలో ఉన్న ఉపకరణాలు, దేవాలయంలో ఉపయోగించే వస్తువులంట, ఇదిగో తాను మద్యం పోసుకొని తాగడానికి ఉపయోగించుకున్నాడంట ప్రపంచాన్ని పరిపాలించే నెబుకద్నెజరు కుమారుడు, చక్రవర్తి బెల్షస్సరు అనే ఒక వ్యక్తి, ప్రపంచాన్ని పాలించిన బెల్షస్సర్ అనే ఒక వ్యక్తి దేవాలయానికి సంబంధించిన వస్తువులు తెచ్చుకొని అందులో మద్యం పోసుకొని తాగుతున్నాడంటే ఎంత పొగరు, ఎంత గర్వం ఆలోచించండి. గర్వంతో విర్రవీగే వారిని దేవుడు అసలు ఒప్పుకోడండి. ఆయన దగ్గర తల బిరుసుగా ప్రవర్తించావా, ఆయన దగ్గర తల పొగరుగా ప్రవర్తించావా, జాగ్రత్త, దేవుడే మనల్ని అడ్రస్ లేకుండా చేస్తాడు. మనం ఎంత, మన బ్రతుకులు ఎంత, మన స్థాయి ఎంత. ఏమంటే మరణానికి ఏమైనా భేదం ఉందా అండి? వయోభేదం, లింగ భేదం ఏమైనా ఉందా అండి మరణానికి? లేదు. చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, పిల్లలని లేదు, లేకపోతే స్త్రీలని లేదు, పురుషులని లేదు,
మరణానికి ఏ భేదం లేదు. దేవుడు ఆకాశం ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, మనం ఆయన పాదాల దగ్గర బ్రతుకుతున్నాం, మనం ఆయన కాళ్ళ దగ్గర బ్రతుకుతున్నాం. ఆయన దగ్గర మనం తెలబిరుసుగా ప్రవర్తించకూడదు. ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మన మాటలు వింటున్నాడు, మన గమనాగమనములు పరిశీలిస్తున్నాడు. మనం ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏ గదిలో ఉన్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నాం, దీన్ని అంతటిని ఆయన చూస్తున్నాడు, దీన్ని అంతటిని ఆయన వింటున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట, ఫోన్లో మాట్లాడే మాటలు కావచ్చు, లేకపోతే పర్సనల్గా 4 గోడల మధ్య ఇక్కడ ఎవరు లేరులే అని చెప్పి నువ్వు అక్కడ నిలబడి మాట్లాడే మాటలు కావచ్చు, మందిరంలో మాట్లాడుకునే మాటలు కావచ్చు, లేదా నీ మనస్సులు అనుకునే మాటలు కావచ్చు, సణిగే విషయాలు కావచ్చు, ప్రతీది కూడా దేవుడు వింటున్నాడు, ప్రతీది కూడా దేవుడు గ్రహిస్తున్నాడు. ఆయన చూసేవాడు, ఆయన వినేవాడు. మనకులాగా గుడ్డోడు కాదు, మనకులాగా మోగవాడు కాదు, మనకులాగా చెవిటోడు కాదు. మనుషులుగా మనకుంటాయి చెవిటి, మోగ, లేకపోతే గుడ్డితనం మనకుంటాయి. ఆయనకి ఎందుకు ఉంటాయి? మనం చేసే వేషాలన్నీ దేవుడు చూస్తున్నాడు, మనం మాట్లాడే ప్రతి మాట చూస్తున్నాడు, ప్రతి అడ్డమైన పనిని దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, దేవుడు లెక్కడిగే పరిస్థితి వస్తుంది. నా జీవితం, నా ఇష్టం, నా బ్రతుకు అనటానికి అసలు నీకు ఆ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? నీకు ఆ బ్రతుకునిచ్చింది ఎవరు? నీకు ఆ కాలాన్ని ఇచ్చింది ఎవరు? నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? నీకు అసలు ఈ ఆయుష్నిస్తుంది ఎవరు అని అంటే దేవుడే. దేవుడే, దేవుడు తప్ప ఎవరు లేరు. దేవుడే మనల్ని పుట్టించాడు. మన పుట్టుకకు మూలం దేవుడు, మన తల్లిదండ్రులు కాదండి. ఏమంటే మమ్మల్ని పుట్టించింది తల్లిదండ్రులు అంటారేమో. నా పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుడుతున్నారా? పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుడుతున్నారా? వివాహమైన ప్రతి ఒక్కరికి పిల్లలు పుడుతున్నారా? వివాహమైన 10 ఏళ్ళు గడిచిన, 20 ఏళ్ళు గడిచిన పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నా పుట్టుకకు కారణం మా తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న, లేకపోతే నా పుట్టుకకు కారణం పలానా వాళ్ళు కాదు. మన పుట్టుకకు మూలం దేవుడు, మన జీవితానికి మూలం దేవుడు. మనల్ని పుట్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సర్వాధికారం కలిగిన వాడు, సర్వాధిపత్యం కలిగిన వాడు. ఆ దేవుడు మనల్ని ఎలా బతకాలో, ఎలా బతకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ప్రతీది కూడా దేవుడు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఒక వస్తువు తయారు చేసిన తర్వాత ఆ వస్తువుకు ఒక మాన్యువల్ బుక్ ఉంటుంది. ఒక టీవీ కొంటాము, టీవీతో పాటు ఒక చిన్న పుస్తకం వస్తుంది. మీరు చూసారా? చిన్న పుస్తకం వస్తుంది టీవీలో. లేదా ఒక సెల్ ఫోన్ కొన్నాం అనుకోండి, ఆ సెల్ ఫోన్లో ఒక చిన్న పుస్తకం ఉంటుంది, చిన్న పుస్తకం. ఒక సిమ్, సెల్ ఫోన్లో వేసి ఒక సిమ్ కొన్నా సరే ఆ సిమ్ముకు సంబంధించి ఒక చిన్న పుస్తకం ఉంటుంది. అంటే దేనికి సంబంధించిందంటే ఆ పుస్తకం, ఇదిగో ఆ సిమ్ముని మీరు ఎలా వేయాలి ఫోన్లో, ఆ సిమ్ముని మీరు ఎలా వాడాలి, ఆ సిమ్ముని ఫోన్లో పెట్టిన తర్వాత ఏ నెంబర్లు ఎంటర్ చేయాలి, ప్రతిదీ కూడా ఆ పుస్తకంలో లేదా ఆ మాన్యువల్ బుక్లో ఉంటుంది అన్నమాట. దాన్ని మాన్యువల్ బుక్, గైడ్ బుక్ అంటారు అనమాట. అలానే ఒక టీవీ కొన్నప్పుడు దీన్ని మీరు ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా మీరు స్విచ్ పెట్టాలి, ఎలా మీరు ఆన్ చేయాలి, ప్రతిదీ కూడా ఆ పుస్తకంలో కనిపిస్తుంది. ఒక సెల్ కొన్నా సరే ఒక పుస్తకం ఉంటుంది. ప్రతిదానికి ఒక మాన్యువల్ బుక్ ఉన్నట్టే నీ పుట్టుకకు, నా పుట్టుకకు దేవుడు ఒక మాన్యువల్ బుక్ ఇచ్చాడు, ఒక గైడ్ బుక్ ఇచ్చాడు. అదే పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథాన్ని చదివితే, ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మనం వింటే మన జీవితాలు, మన కుటుంబాలు బాగుపడతాయండి. ఏమంటే ఈ మద్యం సేవించిన వాళ్ళ కుటుంబాలు మనం చూస్తే ఏ కుటుంబం కూడా బాగుపడినట్టు లేదండి, ఏ కుటుంబం కూడా సంతోషంగా ఉన్నట్టు లేదండి. నువ్వు తాగి నీ జీవితాన్ని నాశనం చేసుకోవటమే కాకుండా నీ కట్టుకున్న భార్య జీవితాన్ని, నీ కడుపున పుట్టిన పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ఏమండి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు ఇదిగోరా దాగో నీ ఆకలి తీర్చుకొని చెప్పి ఏ తండ్రి అయినా మందు పోయగలడండి? ఏ తండ్రి అయినా మందును పోయగలడా? పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు, పసిపిల్లలు ఆకలితో ఉన్నప్పుడు, పాలు తాగే పిల్లలు, లేదా ఇప్పుడిప్పుడే అన్నప్రాసం జరిగి చిన్నగా ఇప్పుడిప్పుడే తింటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ తండ్రి అయినా ఆకలితో ఉన్న పిల్లలకి మద్యం పోయగలడా? పోయలేడు. ఎందుకు పోయలేడు తెలుసా? అది మంచిది కాదన్న సంగతి ఆ తండ్రికి బాగా తెలుసు. అంటే నీకు తెలిసే తప్పు చేస్తున్నావు అనమాట. ఆ మద్యం వల్ల నీకు కలిగే నష్టం ఏంటో నీకు తెలిసి కూడా నువ్వు కొనసాగుతున్నావంటే, ఆ తప్పులోకి, ఆ పాపంలోకి, ఆ రొచ్చులకు నువ్వు కొనసాగుతున్నావంటే నీకు ఎంత శిక్ష ఉంటుందో తెలుసా? ఎంత భయంకరమైన ఉగ్రత నీ మీదకి వస్తుందో తెలుసా? వద్దు దేవుని పిల్లలారా. ఆ ఉగ్రతకు, ఆ శిక్షకు మనం పాత్రులం కావాలని దేవుడు మనల్ని పుట్టించలేదు. ఆయన కృపకు పాత్రులం కావాలని దేవుడు మనల్ని పుట్టించాడండి. ఆయన ప్రేమకు మనం పాత్రం కావాలని దేవుడు మనల్ని పుట్టించాడు. మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడండి. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత ఆలోచించండి ప్రియులారా. కనుక మీ మీద ద్వేషం లేదు, కోపం లేదు, నాకెందుకు ఉంటుందండి? మీరు తాగితే ఏంటి, తాగకపోతే ఏంటి, మీ జీవితాలు ఎలా ఉంటే ఏంటి, మీ బ్రతుకులు ఎలా ఉంటే ఏంటి, మీ కుటుంబాలు ఎలా ఉంటే నాకెందుకండి? దేవుడు ఒక సేవకుడిగా నాకు చెప్పిన విషయాలు మీతో పంచుకున్నాను. వద్దు అమ్మలారా, ఎవ్వరూ కూడా దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించకండి. భర్తలను మార్చుకునే ప్రయత్నం మీరు చేయాలి, మీ కుటుంబాలను మార్చుకునే ప్రయత్నం మీరు చేయాలి, తల్లులుగా మీరు చేయాలి, కష్టపడాలి. ఇదిగో భార్యలుగా మీరు కష్టపడాలి. జ్ఞానవంతురాలుగా మీరు ఏం చేయాలంటే మీ ఇంటిని, మీ కుటుంబాన్ని కట్టుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ మద్యం మంచిది అనుకో, నువ్వు తాగిందే కాకుండా నీ భార్యకి తాగించగలవా? నీ కడుపును పుట్టిన పిల్లలు తాగించగలవా?
లేదు కదా. అది మంచిది కాదు కాబట్టి కదండి తాగించలేకపోతున్నావు. పోనీ అది మంచిదంటావా చెప్పు, అందరం కలిసి కూర్చొని తాగుదాం. అది మంచిదంటే చెప్పు, దేవుడు దాన్ని అనుమతిస్తాడు కదా. దేవుడు అనుమతించలేదంటే ఏంటి దాని అర్థం? అది మంచిది కాదు. నీ జీవితాన్ని నాశనం చేసేది, నీ అవయవాలు పాడు చేసేది. ఇదిగో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాల్సిన నువ్వు 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి గుండె జబ్బులతో, లివర్ కాలేయం జబ్బులతో, మూత్రపిండాల జబ్బులతో రోగాన పడి రోగగ్రస్తులు అయిపోయి మంచాన్ని పడిపోయి, ఇదిగో చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు అమ్మ నీకు అన్ని సేవలు చేసిందో తిరిగి మరలా అదే తల్లి చేత మరలా సేవలు చేయించుకునే పరిస్థితి. నువ్వు త్రాగుడు బానిస అవటం చేత ఇదిగో నీ కట్టుకున్న భార్య నేను వదిలిపెట్టేసి అమ్మా నేను ఉండలేనమ్మా అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయే పరిస్థితి. పిల్లలు అనాథలైపోయే పరిస్థితి. పిల్లల జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి. వద్దండి. ఎందుకండి? మన జీవితాలను నాశనం చేసేది మనకెందుకండి? మనకి సమాజంలో విలువ లేకుండా చేసేది మనకెందుకండి? మన కుటుంబాలను నాశనం చేసి మన కుటుంబాల రోడ్డుని గీడ్చేది మనకెందుకండి? మనల్ని హాస్పిటల్ పాలు చేసేది మనకెందుకండి? మన ఆరోగ్యాన్ని పాడు చేసేది మనకెందుకు? మనం ఆర్థికంగా ఎదగనివ్వకుండా మనం ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టేసేది మనకెందుకు? అందుకే చెప్తున్నాడు దేవుడు, మద్యముతో మత్తులై ఉండకండి. మద్యముతో మత్తులైతే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. బైబిల్లో దేవుడు ఎన్నో వాక్యాలు చూపించాడు, అలాగే ఎన్నో సందర్భాలు కూడా మన దృష్టికి తీసుకొచ్చాడు. అవునా కదా? ప్రభునందు ప్రియులారా, వద్దు మన జీవితాలను నాశనం చేసుకోవద్దు, మన బ్రతుకులను పాడు చేసుకోవద్దు, మన అవయవాలు పాడు చేసుకోవద్దు. దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు, పరిశుద్ధులుగా పుట్టించాడు. దాన్ని మనం పాడు చేసుకోవద్దు, దాన్ని మనం నాశనం చేసుకోవద్దు, దాన్ని మనం అపవిత్రం చేసుకోవద్దు. దేవుడిచ్చిన దేహాన్ని అపవిత్రం చేసుకుంటే, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని పాడు చేసుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎవరైనా ఒక వస్తువు మనకి ఇచ్చిన తర్వాత, అమ్మ దీన్ని నీ దగ్గర భద్రపరచండి, దీన్ని మీ దగ్గర ఉంచండి అని మనకి ఇచ్చిన తర్వాత దాన్ని పగలగొట్టేసో దాన్ని నాశనం చేసి ఇచ్చేసామనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళకి? వాళ్ళు ఏం చేస్తారో మనకే తెలియదుగా. మనల్ని పగలగొట్టేయచ్చు, మనల్ని ధ్వంసం చేయొచ్చు, మనల్ని నాశనం చేయొచ్చు. ఒక బిడ్డని ఇదిగో అమ్మ నేను పలానా ఊరికి వెళ్ళొస్తాను, అప్పటి వరకు ఇదిగో మా బిడ్డను చూసుకోండి అమ్మ అని చెప్పి మనకు అప్పగించిపోయిన తర్వాత తిరిగి వచ్చేలోపు ఆ బిడ్డ శవమై ఉంటే ఊరుకుంటారు వాళ్ళు? తిరిగి వచ్చేసరికి ఆ బిడ్డ 2 ముక్కలై ఉంటే, తిరిగి వచ్చేసరికి ఆ బిడ్డ చచ్చిపోయి ఉంటే, లేదా తిరిగి వచ్చేసరికి ఆ బిడ్డ ఉలుకు పలుకు లేకుండా అలా మంచంలో పడి ఉంటే అసలు ఊరుకుంటారా? ఊరుకోరు కదండి. మరి దేవుడు నీకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఈ బ్రతుకునిచ్చాడు, దేవుడు నీకు కాలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాన్ని నువ్వు పాడు చేసుకుంటే ఇదిగో ఇచ్చిన వాడు అడగకుండా ఉంటాడా? ఇచ్చిన దేవుడు అడగకుండా ఉంటాడా? మౌనంగా ఉంటాడు అనుకుంటున్నావా? వర్షాన్ని కురిపించలేము, కురిసే వర్షాన్ని మనం ఆపలేము. వర్షం పడుతుంటే చూస్తూ ఉంటాం తప్ప మనం ఏం చేయగలుగుతామండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, సడన్గా వర్షం పడింది అనుకోండి, ఆపగలమా? ఆ శక్తి మనకుందా? లేదు. పోనీ వర్షం పడట్లేదు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి, పోనీ వర్షం పడు అని ఆజ్ఞాపించినంత మాత్రాన వర్షం పడిద్దా? మనకు ఆ శక్తి ఉందా? లేదు. ప్రకృతినే మనం శాసించలేని దౌర్భాగ్యపు స్థితి. దేవుణ్ణి, ప్రకృతిని కలిగించిన దేవుణ్ణి మనమే శాసించగలం? ప్రకృతిని చూసే భయపడి గజగజ వణికిపోయే పరిస్థితి. మరి ఆ ప్రకృతిని కలిగించిన ఆ దేవుడు ఇంకెంత భయంకరంగా ఉంటాడు? ప్రభునందు ప్రియులారా, వద్దండి. మన జీవితాలను నాశనం చేసేది, మన బ్రతుకులను, మన కుటుంబాలను నాశనం చేసేది మనకు వద్దండి. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిన్ను ప్రేమించి ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా మిమ్మల్ని ప్రేమించి నేను చెప్తున్నటువంటి మాట, వద్దు. నీ జీవితాన్ని నాశనం చేసేది వద్దు. ఆ మత్తులో నుంచి బయటికి రా. దేవుడు నీకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తాడు. నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ భార్య, నీ పిల్లలు సంతోషంగా ఉంటారు, ఆర్థికంగా బాగుంటారు. బాధలు కష్టాలు ఉన్నా వాటిని చక్కగా మీరు తీర్చేసుకుంటారు. మీలో ఒక ఐక్యత ఉంటుంది. మీ జోలికి ఎవరు రారు. మీరు చాలా పచ్చగా ఉంటారు. మీరు ఇంటిల్లపాది చక్కగా దేవుని సన్నిధికి వస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. మత్తుల నుంచి బయటికి రావడం కష్టమే, కానీ ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటే ఏది లేదు. చిన్నప్పుడు నడక రావట్లేదని చెప్పి నడవటం మానేసామా? పడి లేచాము, ఎన్నోసార్లు పడ్డాము, లేచాము, కానీ నడవటం మాత్రం ఆపలేదు. ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నాం? నడవటమే కాదు, పరిగెడుతున్నాం కూడా, గోడలు దూకుతున్నాం కూడా, అలాంటి స్థాయిలోకి వెళ్ళిపోయాం. చెట్లెక్కి దూకుతున్నాం కూడా. చిన్నప్పుడు నడక రావటం లేదని చెప్పి మనం ఆగిపోతే ఈ రోజున మనం దూకేవాళ్ళమా, నడిచేవాళ్ళమా, పరిగెత్తేవాళ్ళమా? ఆలోచించండి. అందుకే ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటే ఏది లేదు. చుట్టలు, బీడీలు, కైనీలు వద్దండి. ప్లీజ్ దయచేసి 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను, వద్దు. అలాంటి ఆలోచనలు రానివ్వకండి. మీ కుటుంబాలు పాడు చేసుకోకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఎంతోమంది తమ జీవితాలు పాడు చేసుకున్నారు. మొన్న కొత్తను వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు డాక్టర్ కష్టం అని చెప్పేశారు అనగానే చాలా బాధ కలిగిందండి, చాలా బాధ కలిగింది. ఏం చేస్తాం చెప్పండి?
ఇదిగో ఇప్పటికీ మించిపోయింది లేదన్నా, ఇదిగో మారు మనసు పొందు, బాప్టిజం తీసుకో, కొత్త జీవితం ప్రారంభించు, ఇదిగో ఉన్నే కొద్ది రోజులైన దేవుణ్ణి ఆశ్రయించు అని అడిగినప్పుడు సరే అన్నాడు, ఇంక వెళ్ళిపోయాడండి. వద్దండి, చివరికి చనిపోయే ఆ క్షణంలో నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు నీ జ్ఞాపకం వస్తారు. నువ్వు ఏమీ చేయలేవు, ఒక నిస్సహాయుడుగా ఉంటావు. నువ్వు బతికిది ఎంత, పోతే ఎంత అని అనుకునే పరిస్థితి. ప్రభునందు ప్రియులారా, అందుకే వద్దు, మద్యముతో మత్తులై ఉండకండి అని దేవుడు చెప్తున్నాడండి. అన్నం తింటే సాధారణంగా మత్తు వస్తుంది, ఆ మత్తు వేరు. అన్నం తింటే వచ్చే మత్తు వేరు. కడుపు నిండా బరీగా అన్నం తింటే వచ్చే ఆ మత్తు వేరు. ఇదిగో మద్యంతో వచ్చే ఆ మత్తు వేరు. అందుకే మద్యంతో మత్తులై ఉండకండి అని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు కూడా ఈ మద్యానికి బానిసలయ్యే పరిస్థితి మనం సిటీస్లో చూస్తున్నాం. హైదరాబాదు పట్టణాల్లో, లేకపోతే గుంటూరు మహానగరాల్లో మనం చూస్తున్నాం. ఆడవాళ్ళు కూడా మద్యానికి బానిసలైపోతున్నారండి. అసలు ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. ఎంత ప్రమాదం తెలుసా అండి? రేపు నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు, నీ గర్భం పాడైపోద్ది, పిల్లలు పుట్టరు. ఆడవాళ్ళు మద్యం సేవిస్తే పిల్లలు పుట్టరు, ఇక వాళ్ళు పనికిరారు. ఇంకా అంటే పిల్లలు పుట్టడానికి ఏమాత్రం కూడా ఇక వాళ్ళ గర్భం పనిచేయదు, వాళ్ళ అవయవాలు పాడైపోతాయి. మగవాడి అవయవాల కంటే ఆడవాళ్ళ అవయవాలు ఇంకా త్వరగా పాడైపోతాయి. సో ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు, ఈ మధ్యకాలమే కాదు, ఎప్పటి నుంచో ఆడవాళ్ళు కూడా ఈ మద్యానికి బానిసలైపోయిన పరిస్థితి సమాజంలో మనకు కనిపిస్తూనే ఉంది. కనుక వద్దు, మనుషులు కల్పించుకున్న తంత్రాలలో ఒక తంత్రం ఏంటి? మద్యము. ఆ తంత్రం నుంచి మనందరం బయటపడదాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనందరం పాత్రలు అవుదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.